ఈ ఒక్క ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుతో నాయకులుగా మారి రాజ్యాంగానికి చలామణి చేస్తానికి పవర్ ఇచ్చింది ఈ ఓటరుగా ప్రజలు. మీ ఇష్టరాజ్యంగా నడవడానికి కాదు, మాలో విభేదాలు పెట్టడానికి కాదు, మీరు న్యాయబద్ధంగా పరిపాలన చేయడానికి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విధానం వల్ల మీరంతా నడుస్తున్నారా? ఏమనుకుంటున్నారు అసలు? ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం ద్వారాగా ఒక్కొక్క రూపాయి ట్యాక్స్ కడితే అధికారి కాడి నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్క అధికారి డబ్బులు తీసుకునే జీతం ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ముకి అధికారులు కట్టుబడి ఉండాలి. మీరు ఎవరో చెప్పారని మీ నీతి నిబంధనలు, మీరు చదువుకున్న ఆలోచనలు పక్కన పెట్టి మీరు డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రమాణాలని తొంగలో తొక్కి మీరు చేస్తున్న తప్పు భగవంతుడి మీద, మీ పిల్లల మీద కూడా కాదు, అలాంటి భగవంతుడి మీద వాగ్దానం చేసి ప్రమాణాలు చేసి తప్పుదారి పడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కానీ ఇలా నడుస్తే డబ్బు వస్తుందేమో కానీ మీ కుటుంబాల్లో మీ పిల్లలు మంచిదారి పడతారా? న్యాయం జరుగుద్దా? అడ్డదారులు తొక్కరా? ఎవడైనా మీరు మనశ్శాంతితో ఉండగలరా? డబ్బు ఉందనే మనశ్శాంతి తప్ప మీకు మానసికంగా శారీరకంగా అయిన సుఖం మీకు లభించదు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా మానవత్వం దేవుడు మీకు భూమి మీద పంపించింది న్యాయంతో నడవటానికి, వాళ్ళ మీద వీళ్ళ మీద కక్షలు తీరుస్తానికి కాదు. కానీ రాజకీయం ఇవాళ పబ్లిక్గా ఇదివరకు ఎక్కడో తెరసాటున దొంగతనం అనేది జరిగేది, తప్పుడు పనులు జరిగేవి. బహిరంగంగా ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్నారు. బహిరంగంగా అనుమానాలు వస్తున్నాయి. ఈవీఎంల మీద ఒక ఓటరు ఓటేస్తే ఆ ఓటు మనం ఇయ్యలేదే, మనం ఏంటిది జరిగిందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతుంది. ఇలాంటి సందర్భాలు దేశానికి బాట నడపడానికే లేకపోతే దేనికి చేయడానికి, అరాజకం సృష్టించడానికే? క్రైమ్ పెరుగుద్దా? క్రైమ్ తగ్గుద్దా? కానీ ఒక మాట, ఈ ఒక్క రాజ్యంలో మనం నడిచేది బ్రిటిష్ వాళ్ళు రాజ్యంలో కూడా ఇంతటి దారుణం లేదని మా ఒక వయసు వాళ్ళని తెలుస్తుంది. కానీ అంతకంటే దారుణంగా చేస్తున్నారు. మీరు ఇది మానుకోవాలని ప్రజానాయకుల్ని చెప్తున్నా. అసలే ఒక రాజ్యాంగం అంటే ఒక వ్యాపారం అయిపోయింది. ఓటర్లు కూడా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇచ్చే ఆ ఒక్క 1000 రూపాయల రొట్టితో 5 ఏళ్ళు బానిసలుగా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఈ పార్టీ జెండా పట్టుకుని ఆ పార్టీ జెండా పట్టుకుని ఈ పార్టీ మారుతున్నారు. ఇవన్నీ మేము ఒక పార్టీని నమ్మి మాలో కుటుంబంలో కానీ అన్నతమ్ముల్లో కానీ తగాదాలు పెట్టుకుని ఒక జెండా పట్టుకుని ఈ ఇంట్లో న్యాయం ఉందని మనం పక్కన నుంచి అడ్డుగోడలు అయితే కడుతున్నామే కానీ ఈ నాయకులకు అడ్డుగోడలు లేవు. దేంట్లో అయినా వెళ్ళిపోతారు, దేంట్లో అయినా మారిపోతారు. ఇవాళ వీటిలో ఉండి ఆళ్ళకి తిడతారు, ఆళ్ళకి వెళ్ళి మళ్ళీ వీళ్ళనే తిడతారు. సిగ్గు అనేది ఉండాలి ఈ ప్రజా నాయకులకి. కానీ ప్రజలను మట్టికి హీనంగా చూస్తే మరి ఒక బ్రిటిష్ కాలం వచ్చి వీళ్ళ ఇళ్లలో చుట్టుముట్టే రోజు వస్తుంది. న్యాయశాస్త్రాలు కూడా ఇది గమనించాలని, ఈ క్రైమ్ని పెంచకూడదని, మీరు నేర్చుకున్న, మీరు చదువుకున్న మీ విద్య, మీ యొక్క ఆలోచనలు, మీరు చదివిన ఈ ఒక్క న్యాయశాస్త్రాలని పక్క పెట్టకుండా న్యాయానికి పనిచేయాలని మీ అందరికీ ఈ ఒక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు, ప్రజాస్వామ్య దేశంలో డబ్బు అనేది ఒక అవసరమైన వస్తే కానీ మానవత్వానికి సంబంధించింది కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఎన్ని రకాలైన మాటలు మార్చారు, ఎన్ని రకాలైన కుల భేదాలను తీసుకొస్తున్నాడు, ఎన్ని ఇది చేస్తున్నాడు. మాలో కుల మత భేదాలు లేవు. 3 రంగుల జెండా 3 కులాలకి అతీతం అయితే భాయ్ అనే ప్రేమలు కూడా అలాగే పొంగి పొరలాడుతున్నాయి మాలో. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా తేవచ్చు కానీ కుల మతాల తత్వం తేలేరు. అందు గురించి మాలో విభేదాలు పెట్టొద్దని
మీ అందరికీ మరొకసారి ప్రజానాయకుల్ని హెచ్చరిస్తూ, పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన మాట మాటకి గుర్తొస్తుంది. ఆ రకంగా నడుచుకోవాలని అందుకే మీకు ఇదే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్.